ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిరారహితుడవై ఉండుము. నాకు నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పాను. 99 ఏండ్ల ప్రాయములో యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను. హల్లెలూయా. నీకు నాకు శక్తి, నీకు నాకు బలం, నీకు నాకు జ్ఞానము, నీకు నాకు అధికారము, నీకు నాకు ఈ కార్యములలో ఉండటానికి ఆనాడు యెహోవా దేవుడు తను ప్రేమించిన అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుని నమ్మిన అబ్రహాము 99 ఏళ్ల ప్రాయములో అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతనితో ఈ మాట అన్నాడు. ఏ మాట? నేను సర్వశక్తి. అది ఏ దేవుడు? యెహోవా ఈస్ సఫిషియెంట్ గాడ్. Jehovah is Almighty God. Jehovah, our God, is really, He can do anything. He can do anything. He is able to do anything. He is able. He is able. He is Almighty God. He is really sufficient for us. Hallelujah. దేవుడు సఫిషియెంట్ గలవాడు. దేవుడు సర్వాధికారి గలవాడు. దేవునికి అసాధ్యమైన కార్యము లేదు. నేను సర్వశక్తి గల దేవుడను. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకు నీకును మధ్య నా నిబంధన. హల్లెలూయా. ఏ మంతుడు? ఆమేన్. హల్లెలూయా. దేవుడు సర్వశక్తి. అందుకే ఎల్ షడా అని పేరు. ఏ పేరు? దేవుడు సర్వశక్తివంతుడండి. మనము నమ్ముకున్న దేవుడు బలవంతుడండి. మనము నమ్ముకున్న దేవుడు సర్వాధికారండి. మనము నమ్ముకున్న దేవుడు సకల సృష్టికర్త అండి. మనము నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వశక్తివంతుడు. 99 ఏళ్ల ప్రాయంగా ముసలోడుతో అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. నా సన్నిధిలో ఎక్కడ నడవాలి? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకు నీకును మధ్య నా నిబంధన చెప్పి మళ్ళీ ఏమంటున్నాడు? తర్వాత అత్యధికముగా అభివృద్ధి పరచిన తర్వాత వాక్యం ఉండము. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీకు అనేక జనములకు గొప్ప ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. సర్వశక్తిమంతుడు వాక్కు ఇచ్చాడు. ఆయన మాట తప్పనివాడు, ఆయన మాట నెరవేర్చువాడు. ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. దీనికి కొన్ని విషయాలు చెప్తా వినండి. వచ్చేద్దాం మత్తయి సువార్తలోని. మత్తయి సువార్త 19:26 ఏముందో చదవండి. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని అడగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుద్ధరణమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు
తీర్పు తీర్చు. పరలోక రాజ్యములో చేరుట కంటే యేసు తన శిష్యులను చూచి యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభం మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెత్తములో ఒంటె దూరుట సులభము. మీతో చెప్పుచున్నాను. ఆ మాటలు విన్న వారికి ఎగతాళిగా ఉంది, హేళనగా ఉంది. ఇదేమిటనుకున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి ఏది సాధ్యం? ఏది సాధ్యం? ఒంటే సూర్యబెత్తులో దూరుడు సాధ్యం. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడం కంటే, అది ఆ భాగమే మార్క్స్ వార్త 10వ అధ్యాయము 8వ వచనం చదవండి, తర్వాత 26వ వచనం చదవండి. అప్పుడు యేసు చుట్టూ చూచిన వారిని ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభం. అది ఆస్తి గలవారు. ఎందుకు? ఆస్తి పరుడైన వాడు యవనస్తుడు అన్ని అమ్మేసి బీదరికి ఇచ్చేసి నన్ను వెంబడించమంటే అతడు ధనవంతుడు కాబట్టి వ్యసనపడి వెళ్ళిపోయాడు. అయితే అప్పుడు ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని చెప్పాను. ఇప్పుడు 27వ వచనం రండి. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ ఇది మనుషులకు అసాధ్యం, దేవునికి సాధ్యం. దేవునికి శక్తి ఉంది, మానవులకు శక్తి లేదు. హల్లెలూయా. ఎందుకంటే ధనాశ సమస్త కీడులకు మూలం. మన రాష్ట్రాన్ని చూద్దామా? ఇప్పుడు మన పట్టణం కూడా చూసుకుందామా? ప్రజలందరినీ చూద్దామా? ఎట్లా తెద్దామంటున్నారు దేవుని స్తోత్రములు. ఏమైనప్పటికీ ధనాశ సమస్త కీడులకు మూలం. ఆశ మొదటగా నేత్రాశ వల్ల అవ్వమ్మ గారు ఏమైపోయింది? పాపాన్ని తెచ్చుకుంది, శాపగ్రస్తురాలైపోయింది. ఆఖరికి అందరికీ వచ్చేసింది. దేవుని స్తోత్రం. ఆశ, నేత్రాశ, ధనాశ, లోకాశ, పేరాశ, దురాశ. ఈ ఆశలు ధనాశ గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, అసాధ్యం. అవును, ఒంటె సూర్యగట్టలు దూరిందా బలి చెబుతున్నావులే అనుకున్నారు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూర్యగట్టంలో దూరుట బలి చెప్పేవయ్యా హేళనకరంగా అనుకున్నారు. కానీ దూరగలదు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరలేడు. ఎందుకంటే అది మనుషులకు అసాధ్యముగా ఉండవచ్చు కానీ దేవునికి సాధ్యం. దేవుని స్తోత్రం. ఈనాడు కోటాను కోట్ల రూపాయలు గలవారు దేవుని అన్ని వారి లెక్కలో ఉన్నారు. దేవుని స్తోత్రం. విగ్రహారాధికులైన చాలా మంది అందాక ఎందుకు మనవడు పరవస్తు చెన్నైశ్వరి గారి మనవడు లేక వాడు సూర్యనారాయణ గారి దేవుని స్తోత్రములు ఏమైపోయాడు? దేవుని నమ్మగలిగినాడు. దేవుని స్తోత్రం. కానీ చాలా కోట్లాది కోట్ల రూపాయల ధనవంతులు ఈనాడు దేవుని నమ్ముకోగలుగుతున్నారు. దేవుని స్తోత్రం. ఈనాడు హిందూ దేశంలో ఉన్నవారు పేదవారు సువార్త నమ్ముతున్నారు అంటున్నారు. పేదవారికి, అందుకని బీదలకు సువార్తమానం అందించుటకు అని బైబిల్లో ఉంది. దేవుని స్తోత్రం. పేదవారికి, ధనవంతులకే ఈ వాక్యం మొదలుగా చెప్తే ఈ పేదవారు అక్కడ ఉండు వారే. దేవుని స్తోత్రం. అందుకని దేవుడు ధనవంతులు, ధనాశ గలవారు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూర్య బెత్తములో ఒంటె దూరుట మీరు అనుకోవచ్చు, వేరే భావించవచ్చు. కానీ యేసయ్య అంటున్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. శక్తిగల దేవుడు మనకున్నాడు, బలమైన దేవుడు ఉన్నాడు, ఘనమైన దేవుడు ఉన్నాడు, శక్తిగల దేవుడు. హల్లెలూయా. ఈజ్ ఆల్మైటీ గాడ్, పవర్ఫుల్ గాడ్. హల్లెలూయా. ఆమ్నిపోటెంట్, ఓమ్నిపోటెంట్ అని రెండు పదాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆమ్నిపోటెంట్, ఓమ్నిపోటెంట్. చాలా సర్వశక్తిమంతుడు దేవుని స్తోత్రము. ఆయన తిరుగులేదు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా,
ఈ మాటలను చెప్తున్నాడు దేవుని స్తోత్రం. ఈ దినాల్లో కూడా నేను మనకు అసాధ్యముగా ఉండవచ్చు, కానీ సాధ్యపరచువాడు మన పక్షాన ఉన్నాడు. నమ్మగలిగితే హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. మన దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. మన దేవుడు బలవంతుడు. హల్లెలూయా. కనుక ఓసారి చేసి పడేశారు. ఇది దేవుని శక్తి. ఇది నా బలం కాదు, మన బలం కాదు. హల్లెలూయా. శక్తి గల దేవుడు గొప్ప కార్యాలు చేయిస్తాడు, మనకు ఆశ్చర్యం కలిగిస్తాడు. హల్లెలూయా. మనుషులకు అసాధ్యముగా ఉండవచ్చును, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. అందుకని అబ్రాహాము, నేను సర్వశక్తి గలన దేవుడను, నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడిగా ఉండుము, నాకును నీకును నిబంధనమున్నది కనుక నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరుస్తాడని వాగ్దానం చేశాడు దేవుని స్తోత్రం. ఇప్పుడు దావీదు గారు అంటున్నాడు 22వ కీర్తన 9వ వచనంలో, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నన్ను నమ్మిక పుట్టించితివి. ధ్యానం చేస్తున్నాడు, దేవుని యొక్క శక్తిని గురించి తెలుసుకోగలుగుతున్నాడు. దావీదు మహారాజు ఈ ప్రాయములో తన స్థితిని గమనించుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏమని? గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నమ్మిక పుట్టించితివి. దేవుని యందు నమ్మిక పుట్టించిన వాడు సర్వశక్తిమంతుడు గ్రహిస్తున్నాడు. మీరు 71 వచనం చదివితే, ఈ వృద్ధాప్యమందు నన్ను విడనాడకు, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయేంత వరకు, బాల్య ప్రాయము నుండి వృద్ధాప్యం వరకు. హల్లెలూయా. అసలు పుట్టిన స్థితిని దేవుడు అబ్బు ఎంత సర్వశక్తిమంతుడో. మా అమ్మ నన్ను తన గర్భములో ఉంచుకుంది. ఆయన కన్నులో నేను గర్భములో ఉన్నప్పుడే చూచాడు. ఆయన సర్వశక్తిమంతుడు. మా అమ్మ దగ్గర స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నమ్మిక పుట్టించింది. గర్భవాసినైనది మొదలుకొని ఆధారము ఎందుకు వచ్చినంటాడు? నీ భారము యెహోవా మీద మోపము, గర్భవాసినైనది మొదలుకొని ఆధారము నీవే. నువ్వు సర్వశక్తిమంతుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు శక్తి గల దేవుడు నాయనా. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు, నేను బుడ్డవాడిగా ఉన్నప్పుడు, నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, నేను కనిష్టి వాడిగా ఉన్నప్పుడు, నేను ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నప్పుడు, అమ్మ గర్భంలో ఉన్నప్పుడు చూచావు. బాల్య ప్రాయములో నీగావు. అమ్మ పాలు త్రాగుతుండగా నన్ను చూచావు. ఇప్పుడు నేను వృద్ధుడినైతే ఇప్పటికీ నన్ను కాపాడుతున్నావు. నా భారము నీవే భరిస్తున్నావు. హల్లెలూయా. నన్ను ప్రేమించిన వాడా, నువ్వు సర్వశక్తిమంతుడు అయ్యా. సింహాన్ని చీల్చినప్పుడు, ఎలుగుబంటిని చీల్చినప్పుడు, గొలియాతును చంపినప్పుడు, యుద్ధంలో విజయం పొందినప్పుడు, రాజుగారే ప్రేమించాలని కూతురు నాకు ఇచ్చినప్పుడు, మా మామే నన్ను చంపడానికి సిద్ధమైనప్పుడు, చుట్టూ నాకు వ్యతిరేకతలు ఉన్నప్పుడు, శక్తిమంతుడు నీవు, బలవంతుడు నీవు, గొప్ప దేవుడు నీవు, నా ఆధారము నీవే. నువ్వు సర్వశక్తిమంతుడు పోయి నేటికి నన్ను కాపాడుతున్నావు. ఈ వృద్ధాప్య ముందు నన్ను విడవాడుకోండి. ఆయన బలం గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన మహత్వం గురించి దావీదు కొనియాడుతూ ఉన్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు నీవు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? హాయిగా ఉంటున్నావంటే, మోటార్ కాలు తిరుగుతున్నావంటే, మంచిగా భోజనం చేస్తున్నావంటే, ఆరోగ్యంగా ఉన్నావంటే, నా దేవుడు సర్వశక్తిమంతుడు. నేను అతని వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు, రోగాలను తొలగిస్తున్నాడు. డాక్టర్ గారిని కానీ డాక్టర్ గారు చస్తానన్నాడు, ఇక కోలుకోలేమన్నాడు. అటువంటి నన్ను బ్రతికించిన వాడా, ఆరోగ్యం ఇచ్చినవాడా, శక్తిని ఇచ్చినవాడా అని దావీదు మహారాజు దేవుని శక్తిని కొనియాడుతున్నాడు. స్తన్యపానము చేయుచున్నప్పుడు, అమ్మ గర్భములో నేను ఉన్నప్పుడు,
నాకు శక్తివంతుడిగా ఉండి అనేక స్థలాలలో హల్లెలూయా నన్ను కాపాడినప్పుడు నీ దుడ్డకరయు నీ దండము నన్ను ఆదరించింది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఈ అపాయమునకు భయపడను. హల్లెలూయా. దావీదు మహారాజు దేవుని పాల్గొనుకుంటున్నాడు. దావీదు మహారాజు నేను నమ్మిన వాడు గొప్ప దేవుడు, నన్ను కాపాడగలడు, నన్ను ప్రేమించుతున్నాడు, నాకు శక్తిని ఇచ్చాడు, బలాధికం ఇచ్చాడు, నేను ఇంతవరకు ఎలా ఉన్నానంటే ఆయన కృపని ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు. నా భారము నీవు ఎప్పుడైనా నాకు ఆయుష్ ఇచ్చిన వాడా, ఆశక్తి ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చిన వాడా. విశేషంగా ఈరోజు నేను ఆరాధించడం కూడా నాకు శక్తిని ఇవ్వని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను. ఈరోజు కూడా ప్రార్థన చేశాను. ఈ శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. కనుక దావీదు మహారాజు దేవుని మర్చిపోకుండా ఆ శక్తిని గుర్తు చేసుకున్నాడు. నువ్వు గుర్తు చేసుకున్నావా? ఇంకో సంగతి చెప్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొని గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించి శక్తి పొందెను. అది హల్లెలూయా. ఏమండి, 99 ఏళ్ల ప్రాయములో యెహోవా దేవుడు అబ్రాహాముతో కనబడి నేను సర్వశక్తిమంతుడను, నాకు నీకు నిబంధన ఉంది, నీవు నిలబడి నడుచుకో, నిన్ను అద్భుతముగా ఆశీర్వదిస్తాను. ఆ వాగ్దానం ఇప్పుడు గుర్తు చేసుకుని పౌలు గారు రాస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక. అది పాయింట్. ఎంచుకొనెను గనుక. నమ్మిన వాడు ఎటువంటి వాడు? నమ్మదగిన వాడిని, శక్తిమంతుడిని ఎంచుకుని గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. గర్భము ధరించుటకు శక్తి పొందెను. శక్తి వచ్చేసింది. ఎందుకు? నేను నమ్మిన దేవుడు బట్టి తన భర్తతో దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మి నిండు వృద్ధాప్యమందు శక్తి గల దేవుడు తనకు గర్భాన్నిచ్చానని విశ్వసించింది. దేవుని నామ స్తోత్రం. కనుక శక్తిమంతుడు దేవుడు. హల్లెలూయా. దేవునికి ఆశీర్వాదం ఉంటుంది, దేవుని దయ ఉంటుంది. హల్లెలూయా. దయచేసి చదవండి. ఆదికాండము 28వ అధ్యాయం 3వ వచనం. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానములకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము గాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేసెను. ఆమేన్. ఎవరండి ఆయన? ఆయనే ఇస్సాకు అండి. ఇస్సాకును దేవుడు తీస్తున్నాడు. అబ్రహాము కుమారుడు. నేను నీ తండ్రి అయిన అబ్రహామును ఆశీర్వదించాను, నిబంధన చేశాను, నేను సర్వశక్తిమంతుడని ఆనాడు చెప్పాను ఇస్సాకు అని. ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములకు అగునట్లు సంతానాభివృద్ధి కలుగజేసి విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు. అది అబ్రహాముకి ఇచ్చిన దేశాన్ని స్వాస్థ్యముగా నిన్ను చేసుకుంటావు. దేవుడు నిన్ను దీవిస్తాను. నేను సర్వశక్తిమంతుడను, అబ్రహాము సంతానం. ఇదిగో నీవు హల్లెలూయా ఆయనకి ఏది ఇచ్చాను నీకు ఇస్తున్నాను, నీ సంతానం కూడా ఇస్తాను.
అబ్రహాములకు ఒక్కడే కొడుకు పుట్టాడు ఇస్సాకు. కానీ ఇస్సాకులకు ఎంతమంది పెడుతున్నారు? ఇద్దరు కొడుకులు. దేవుడు ప్రభువుకు ప్రియులారా అర్థం చేసుకోండి. నేను నిబంధన చేశాను, నేను సర్వశక్తివంతుడను, మీ తండ్రిని నేను దీవించాను, మీ తండ్రితో ప్రమాణం చేశాను, ఆయన సంతానం విస్తరించమని చెప్పాను. కానీ మీ సంతానం కూడా విస్తరించబడుతుంది, ఆ భాగాన్ని భూభాగాన్ని నీ వశం చేసుకుంటావు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. దాని కింద ఏముందో చదువమ్మా. పద్దనరాములోనున్న బెతూయేలు కుమారుడును ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబాను వద్దకు వెళ్ళెను. అది దేవుని స్తోత్రం. ప్రభువుకు ప్రియులారా, అద్భుత కార్యం జరగబోతుంది, ఆశ్చర్యకారం జరగబోతుంది, శక్తిగల కార్యం జరగబోతుంది, మహిమగల కార్యం జరగబోతుంది. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క శక్తి బయలుపరచుకోబోతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చదవండి ఆదికాండం 35:11 వచ్చిన. మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశమును ఇచ్చెదను. అది మనవడితో మాట్లాడుతున్నాడు దేవుడు. లేక అబ్రహాముతో మాట్లాడాడు, ఆ కొడుకైనటువంటి ఇస్సాకుతో మాట్లాడాడు. ఇప్పుడు అబ్రహాము మనవడైన యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను, ఫలించు, అభివృద్ధి పొందు, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమందు పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను. ఇంకా చాలా విషయాలు చదువుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏమి నిబంధన అండి ఇది, ఏమి వాగ్దానం అండి ఇది, ఏమి మాటలండి ఇది. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు తన కొడుకైన ఇస్సాకుతో మాట్లాడాడు. ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు మళ్ళీ తన మనవడైన అబ్రహాము మనవడైన ఇస్సాకు కొడుకైన యాకోబుతో కూడా మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడని. దేవుడికి స్తోత్రం. ఈ వర్షం మీకుందా? ఈ వర్షం మీకుందా? అంటే మీ నాన్న రక్షించబడి ఉన్నాడా? నీవు రక్షించబడి ఉన్నావా? నీ మనవడు రక్షించబడ్డాడా? దేవుని దయవలన నాకు ఆ భాగ్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మా నాన్న ఆఖరి రక్షించబడ్డాడు, ఆ తర్వాత నేను రక్షించబడ్డాను. నాకు పుట్టిన బిడ్డలు రక్షించబడ్డాను, వారికి పుట్టిన బిడ్డలు రక్షించబడబోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నేను సర్వశక్తి గల దేవుడని చెప్పేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చాడు. ఇస్సాకు దగ్గరకు వచ్చేశాడు. అబ్రహాము దేవుడను నేను, ఇప్పుడు నీకు కూడా నీ దేవుడను, అబ్రహాము ఫలమును శాపాలను నీకు ఇస్తున్నాను, నువ్వు దీవించబడమన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన పుట్టిన కొడుకైన యాకోబుతో కూడా నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీ దేవుడను, సర్వశక్తిగా రక్షించబడ్డాము, దీవించబడుతున్నాము. అయితే మనము కూడా ఏం చేయాలి? దీవెన పొందుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం ఆరాధనలో దేవుని శక్తి, సర్వశక్తి గలవాడిని మనం రుజుపరుచుకోవడానికి అబ్రహాము కారకుడు, ఇస్సాకు కారకుడు, ఇప్పుడు యాకోబు కారకుడు అయినాడు. దేవుని స్తోత్రం. ముందుకు సాగుదామా? ఆదికాండము 43:11 చదవండి. అది ఆ మనుష్యుడు మీ ఇద్దరు సహోదరులను బెన్యామీనును మీకు అప్పగించినట్లు, అది సర్వశక్తుడైన దేవుడు ఆ మనిషిని ఎదుట మిమ్మును కరుణించును గాక. ఎవడో ఇక్కడ కథ ఏంటో తెలుసా? యోసేపును అమ్మేస్తా చంపాలనుకున్నారు. పెద్దవాడు ఉన్నాడని ఒప్పుకోలేదు, బ్రతికాడు, అమ్మబడ్డాడు, పరాయి దేశం వెళ్ళాడు, పరిపాలకుడైపోయాడు. దేవుని స్తోత్రం. ఏడేళ్ళు కరువులాగా ఆ వార్త కూడా యాకోబుకు వినగా, రే వెళ్ళండి, కొనుక్కొచ్చి తెచ్చుకొని తినండి. దేవుని స్తోత్రం. వెళ్ళారు, కొనుక్కొచ్చుకున్నారు, జరుగుతున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. పసిగట్టాడు యోసేపు గారు.
వీళ్ళు ఎవరు? వీళ్ళు మా అన్నలాగా ఉన్నారు. మరి మీ తండ్రి పేరు ఏంటన్నాడు? మా తండ్రి పేరు యాకోబయ్య. మీ తండ్రి ఇంకా బతికున్నాడా అన్నాడు. తెలుసుకోవాలి. మా తండ్రి బతికే ఉన్నాడయ్యా. అయితే చిన్నవాడి పేరేంటి? వాడే ఈడు చేశాడు కదా, తెలుసుకోవాలి. ఒకటి లేడయ్యా, మరి చిన్నవాడిని పట్టుకొస్తానన్నాడు. తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈసారి కానీ చిన్నవాడిని మీరు పట్టుకురాకపోయారంటే మీ అంత చూస్తానన్నాడు. తెలుసుకోత్రం. నాన్న నాన్న అన్నాడు. ఏంట్రా? ఏంటేముంది? ఒక కొడుకు యోసేపు మనకు కనబడతలేదు కదా, ఆడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు. ఈ చిన్నవాడు పేరు బెన్యామీను. బెన్యామీను అని వాడు కూడా ఉన్నాడు కదా, వాడు కూడా తీసుకురమ్మన్నాడయ్యా. ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ముద్దుల కొడుకు యోసేపు లేడు. వాడి తర్వాత పుట్టినవాడు ఈ బెన్యామీను. వీడు కూడా లేకపోతే నేనేమైపోవాలి? ఇప్పుడు చదవమ్మా. ఆ మనుష్యుడు మీ ఇద్దరు సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తి గల దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మల్ని కరుణించునుగాక. అది పట్టుకు తీసుకెళ్తాడు, ఇక తీసుకురాలేము, కల్పించలేము, ఏమైపోతారో. ఆ మనుష్యుడు మీ ఇద్దరు సహోదరులు ఎవరు? ఇప్పుడు యోసేపు, బెన్యామీన్. ఒక తల్లి పిల్లలు ఇద్దరు. దేవుస్తోత్రం. ఇద్దరు ఒక తల్లి పిల్లలు. వీరిద్దరిని కూడా సర్వశక్తి గల దేవుడు ఆ మనుషుని మీ ఎదుట కరుణించునుగాక. వృద్ధాప్యములో, నిండు వృద్ధాప్యములో యాకోబు గారు అంటున్నాడు, ఆ సర్వశక్తి గల దేవుడు ఆ మనిషిని ఎదుట మిమ్మల్ని కరుణించునుగాక. ఈ దినాల్లో కొట్లాటలు, ఈ దినాల్లో పోట్లాటలు, ఈ దినాల్లో రాజకీయ రగడలు, ఈ దినాల్లో రకరకాల కార్యాలు జరుగుతూ ఉన్నాయి. పొలాల సంగతి చూడండి, వ్యాపారాల సంగతి చూడండి, ఉద్యోగాల సంగతి చూడండి, కుటుంబాల సంగతి చూడండి. రకరకాలైన బాధలు, వేదనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. మనుషులకు చాలా ఇదిగా ఉంది. హల్లెలూయా. అయితే నమ్మదైన దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. రాజులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, పరిపాలకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ప్రపంచ నేతలే కానివ్వండి, సర్వలోకములో ఉన్న ప్రజలు రకరకాల కార్యాలు జరుగుతున్నవి. పగాలు ఎక్కువైపోతున్నాయి, తగాదాలు ఎక్కువైపోతున్నాయి, కోర్టులు గొడవలు ఎక్కువైపోతున్నాయి. మానవ జీవితానికి భయపడుతూ ఉన్నారు. హల్లెలూయా. లోకము సాతాను ఏలికలో ఉంది. సాతాను ఆడుకుంటున్నాడండి, సాతాను పక్కబెట్టేశాడండి, సాతాను రకరకాల కార్యాలు చేస్తున్నాడు. లోకములో ఉన్న సాతానుడు పరిపూర్ణికుని ఏం చేస్తున్నాడు? పట్టుబట్టి ప్రజలను చాలా ఇస్తున్నాడు. అసలే పోయాడు యోసేపు, వారితో కూడా విడిపోతున్నాడు. గర్భశోకం, వృద్ధాప్యంలో. అయితే నా దేవుడు సర్వశక్తిమంతుడు. అబ్బా, అక్కడ సక్రమాట మళ్ళా బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తి గల దేవుడు ఆ మనిషిని ఎదుట అది ఆ మనిషిని ఎదుట నిన్ను కరుణించును. వాడు నాకు పుట్టిన కొడుకు. హల్లెలూయా. ఒకడు పోయాడు, వీడు కూడా తీసుకురమ్మన్నాడు. వీడు నాకు చాలా ప్రియమైన వాడు కనుక ఆ మనిషిని వద్ద సర్వశక్తిమంత దేవుడు కరుణిస్తాడన్నాడు. దేవుని స్తోత్రం. ఆ మాట ప్రకారం, నమ్మక ప్రకారమే వెళ్తారు. దేవుని స్తోత్రములు వెళతారు, చూస్తాడు, వాడికి భోజనం ఏర్పాటు చేస్తాడు, స్పెషల్ మీల్స్ ఏర్పాటు చేశాడు, అందరిని కూర్చోబెట్టాడు. పెద్దవాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవాడు, ఆరోవాడు, ఏడోవాడు, ఎనిమిదోవాడు, తొమ్మిదోవాడు, 10వాడు, 11వాడు యేసేపు కూర్చున్నాడు. చిక్కడికి ఏమించాడు? 12 మంది లైన్లో 12 మంది కూర్చున్నారు. యేసయ్య 12 మంది శిష్యులు, యాకోబును 12 మంది కొడుకులు, 12 గోత్రాలు. హల్లెలూయా. లైన్ కూర్చున్నాడు. దగ్గరికి వచ్చి వారందరూ చూస్తున్నాడు. నన్ను చంపాలనుకున్న వారు నా బల్ల మీద భోజనం చేస్తున్నారు. హల్లెలూయా. నన్ను చంపాలనుకున్నవారు
నన్ను లేకుండా చేయాలనుకున్న వారు ఇది చేశారు. కానీ ఏడ్చి కన్నీరు కార్చి ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి వాటేసుకుని ముద్దు పెట్టుకుని అనరారా అని, నేనే మీ తమ్ముడను, బెన్యామీను నా తమ్ముడు, నేను మీకు తమ్ముడను, మనమంతా ఒక్క తండ్రి పిల్లలం. అబ్రహాము దేవుడు సర్వశక్తిమంతుడు, యాకోబు దేవుడు సర్వశక్తిమంతుడు, ఇస్సాకు దేవుడు సర్వశక్తిమంతుడు, ఇప్పుడు మనను కూడా దేవుడు సర్వశక్తిమంతుడై అక్కడ అన్నారు కదా యాకోబు గారు, ఆ మనుషుని వద్ద కరుణించునుగా అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ శక్తిమంతుడు కరుణించి ఏం చేశాడు? ఈ కుటుంబాన్ని ఏకం చేశాడండి. అన్నదమ్ములు ఐక్యత కలిగించాడండి. సహోదరుడు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత ఇది కలిగేసింది. ఈనాడు సహోదరులు ఐక్యతగా ఉండాలంటే సాతానుడు ఊరుకోడు, కానీ సర్వశక్తిమంతుడు ఐక్యత కలిగిస్తాడు. పలుకుంటానికి, ప్రేమించుకుంటానికి, కలిసి భోజనం చేయడానికి, కలిసి నడవడానికి, కలిసి ప్రార్థించడానికి, కలిసి ఉండడానికి ఆ సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. కనుక యాకోబు కుటుంబీకులందరినీ కూడా కలిపేశాడు. దానికి కారణము యాకోబు అన్నాడు, ఆ మనుషుని వద్ద మిమ్మల్ని కరుణిస్తానని చెప్పాడు. కనుక మన దేవుడు ఎవరండి? సర్వశక్తిమంతుడు. పౌలు గారి ఇంట్లో ఒక మాట చెప్పి ముగిస్తా. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలు, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము 8వ వచనం అంటారు, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ముమ్మారు ప్రభువును ఆ బాధ పోవాలని, ఆ నొప్పి పోవాలని, అందరూ బాగుపడుతున్నారు, నాకు ఈ బాధ ఎందుకని ముమ్మారు ప్రార్థన చేశాడంట. అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలు, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతయందే బహు సంతోషముగా అతిశయపడుదును. అది హల్లెలూయా. కనుక ఇది ఉండుట మంచిదని ఆ శక్తి గలవాడు, శక్తి గల దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన శక్తితో నింపుతున్నాడు. దేవుని స్తోత్రం. అది కృప. ఇది సర్వశక్తి గల యేసు శక్తి గలవాడని, ఆయన నాకు శక్తి చాలని అన్నవాడు పౌలు గారు. దేవుని స్తోత్రం. అది కృప, అది కృప. ఈ మాటలు వింటున్న దేవుడి బిడ్డలారా, నీకు శక్తి కావాలి, నీకు శక్తి కావాలి. హల్లెలూయా. ఆ శక్తిని ఇచ్చేవాడు కూడా, ఆ సహనం ఇచ్చేవాడు కూడా, ఆ ఓర్పు ఇచ్చేవాడు కూడా, ఆ సహించుకునే బుద్ధి ఇచ్చేవాడు కూడా దేవుడే. హల్లెలూయా. కనుక మనం ఎవరి మీద పాలు వేయకుండా యేసుని చూడాలి. హల్లెలూయా. అందుకనే కృపగల దేవుడు ఉన్నాడు, మనకు శక్తి గల దేవుడు మనకున్నాడు, మనకు సర్వశక్తి గల దేవుడు మనకున్నాడు, సర్వజ్ఞానమైన ఉన్నాడు, సర్వాధికారి అయిన మన దేవుడు ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హీఈస్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. He is sufficient. He is Almighty God. He is powerful God. He is really ఆయన సర్వశక్తిమంతుడు. దేవుని స్తోత్రం. అతి శక్తి గల దేవుని నమ్ముకున్నావా? మనకు శక్తి లేకపోవచ్చు, మనకు బలం లేకపోవచ్చు, మనకు అధికారం లేకపోవచ్చు, మనకి రకరకాలు ఉండవచ్చు, కానీ ఆ సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించగలిగితే, అడగగలిగితే, నమ్మగలిగితే ఆయన నీకు బలవంతుడిగా ఉంటాడు, ఆయన నీకు శక్తిమంతుడిగా ఉంటాడు. నీకు అసాధ్యమైన కార్యములను ఆయన సాధ్యపరుస్తాడు. ఏదేమి నీకు అదిగా ఉంది ఆయన సమకూర్చే దేవుడు మనకున్నాడని నేను అనుభవించాను. 61 రక్షించబడిన నేను, ఇప్పటికీ నేను నా భార్య అమ్మగారు మేమిద్దరము, మేము నమ్మిన దేవుడు శక్తిమంతుడని, తప్పనిసరిగా చేస్తాడని మేము నమ్మాము, ప్రార్థిస్తున్నాము. ఇక్కడ ఉన్న వారులారా, ఇక నమ్మని వారులారా,
యేసయ్యను నమ్మని వారులారా, ఆయన శక్తిని రుచి చూడని వారులారా, నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యం. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమని చెప్పి ముగిస్తున్నాను. దేవుడు ఆరాధన నేర్పించును కాక. నిన్ను వాడుకుంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, ఆయన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు, ఆయన శక్తితో నడిపిస్తాడని ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. దేవుడు ఈ మాట మరి సహాయం చేసి నడిపించును.